ఇద్దాము, ప్రయత్నం చేద్దాం. అయితే ఇవాళ ఇక్కడ విషయం ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందే మనం అనుకున్నాం మన రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు సల్లగుంటాయి, అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా ఇంకే పనులు చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటట్టు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌలత్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. మరి మా గంగపుత్ర నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లానే మరి అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెటు 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 1,55,000 కోట్ల పైచీలకు కూడా బీసీ సోదరి మనులందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది. అట్లానే ఆనాడు ఎగతాళి చేసిండ్రు మనం కుల వృత్తుల్ని బలోపేతం చేస్తుంటే, కానీ పోయిన సంవత్సర కాలంగా చూస్తున్నాం కుల వృత్తుల పరిస్థితి ఎట్లయిందన్నటువంటి విషయం ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లానే నాయకత్వం, బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్క రాజకీయంగా ప్రాధాన్యత, ఇంకొక పక్క కుల వృత్తులను బలోపేతం చేయడం, ఇంకొక పక్క సంక్షేమంలో, వ్యవసాయంలో అన్నిట్లో బీసీలకు పెద్దపీట వేసి వారి చేతుకు డబ్బు అందేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెట్టింది పేరు, ఉద్యమాలకు పేరు. అంబేద్కర్ గారికి కూడా ఇక్కడ మనం డాక్టరేట్ ఇచ్చినాం. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఒక బీసీ బిడ్డకు వైస్ ఛాన్సలర్ అవకాశం ఇవ్వలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రవీందర్ యాదవ్ గారికి మొట్టమొదటి ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఒక బీసీ బిడ్డను చేసుకున్నాం. అట్లనే మరి అడ్వకేట్ జనరల్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అడ్వకేట్ జనరల్ అంటే వాళ్ళ కులమోలనో ఇంటి మనిషినో పెట్టుకుంటారు తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వరు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలంటే మా ఇంటి బిడ్డలే అని చెప్పి భావించి మరి ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్గా ఆనాడు ఒక బీసీ బిడ్డను మొదటిసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవ్వడం జరిగింది. అట్లానే ఒక అడుగు ముందుకేసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటాడు డీజీ, ఆ డీజీని కూడా వేరే వాళ్ళకి ఇయ్యరు. కానీ ఒక దళిత బిడ్డకు డీజీపీ ఇంటెలిజెన్స్గా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సబ్బండ వర్ణాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడం అంటే అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవడం జరిగింది. ఆ ఒరవడి కొనసాగాలని చెప్పి మనం కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండే అంటే మనకు కోర్టులో 50% దాటరాదు రిజర్వేషన్ అన్నటువంటి పరిస్థితి ఉండే. కొత్త రాష్ట్రం ఏర్పడంగానే మన ముందు ఒక చాయిస్ ఉండే. వెంటనే మనము ఎన్నికలు పెట్టాలి, లోకల్ బాడీస్కి సంవత్సరం లోపల ఎన్నికలు పెట్టాలంటే ఒక పక్క కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి తప్పకుండా ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాల్సిందే అని ఆర్డర్ పట్టుకొచ్చిర్రు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు, మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాం, 50% లోపలనే ఉండాలి అంటే బీసీలకు 27% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డర్ ఉన్నది. దాంట్లో ఏం చేయలేని పరిస్థితి ఉండే. ఆనాడు కేసీఆర్ గారు ముంగట 2 ఆప్షన్స్ ఉండే. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీస్ కోవాలి, లేకపోతే 27% రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతో 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని పెట్టింది. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం 10% రిజర్వేషన్ అని భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, మరి మొత్తం కోర్టుకు సుప్రీంకోర్టులో కూడా ఎవరు కేసు వేసే ఆస్కారం లేకుండా రాజ్యాంగాన్ని సవరించి
అన్ని రాష్ట్రాలలో 50% పైచిలకు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని వాళ్ళు రాజ్యాంగంలో మార్పు తీసుకొని వచ్చినారు. దాంతో ఇప్పుడు ఏం జరిగింది, మన భారతదేశంలో ఉన్న 9 రాష్ట్రాలలో 50% పైచిలకు ఆల్రెడీ మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాం. ఇవాళటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% మనం రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎప్పుడైతే ఈ అవకాశం వచ్చిందో ఆనాటి నుండే మరి మనం తెలంగాణ జాగృతి నుండి, బీఆర్ఎస్ నుండి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక ఉద్యమం తీసుకొని ముందుకు పోయినాం. ఏమని, ఇగో కామారెడ్డి పట్టణంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మేము మీకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని కేంద్రం 50% కోటాను బద్దలు కొట్టింది. కాబట్టి మీరు చెప్పినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని మనం గత సంవత్సరంన్నర కాలంగా కూడా ఉద్యమ బాటలో ముందున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇది 28వ 29వ సభ మనం బీసీల కోసం పెట్టేటటువంటిది. 1 కాదు 2 కాదు, అన్ని జిల్లాలు చుట్టినాం, అన్ని యూనివర్సిటీలలో సభలు పెట్టుకుంటున్నాం. అందరినీ కూడా మేల్కొల్పుతూ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరికీ కూడా మరి ఎందుకు ఇవాళ అడుగుతున్నామనే విషయాన్ని మనందరం కూడా అనుమానపడ్డాం. ఎవరింటికి రాలేదు, ఎవరిని సరిగ్గా అడగలేదు, ఏం లెక్క చేసినారు. మనం అనుకున్నట్టే బీసీల జనాభా తగ్గించారు, ఓసీల జనాభా ఎక్కువ చేసి మనం ఏమంటున్నాం, మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు సకల కుటుంబ సర్వే చేసి, సమగ్ర కుటుంబ సర్వే చేసి అది బాగా మనం ఓపెన్ గా వెబ్సైట్ లో పెట్టినాం. ఏమంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు వెబ్సైట్ లో పెట్టిన అసెంబ్లీలో పెట్టలే అన్నారు. వెబ్సైట్ లో పెట్టినా, అసెంబ్లీలో పెట్టినా, మరి ప్రభుత్వం నుంచి పెట్టిన ఖర్చు, ప్రభుత్వ ఆఫీసర్లు చేసిన లెక్క, అదేమో తప్పు లెక్క అంటున్నారు. పోనీ సరే, కేసీఆర్ గారు 52% బీసీలు ఉన్నారంటే అది తప్పు లెక్క అంటున్నారు. మరి మీరు చేసిన కరెక్ట్ లెక్క ఇప్పుడు చెప్పుకున్న లెక్క మీరు అసెంబ్లీలో పెట్టండి. మీరు గ్రామాన తీసుకున్నటువంటి లెక్కలు ఏ ఊరికన్నా పోయి, ఈ ఊర్లోకి ఇంతమంది కుటుంబాలు ఉన్నారు, ఇంతమంది బెస్తోళ్ళు ఉన్నారు, ఇంతమంది మరి గొల్లలు ఉన్నారు, ఇంతమంది అందరూ ఉన్నారు, రజకులు ఉన్నారు, ఇంతమంది నాయ బ్రాహ్మణులు ఉన్నారు, కులాల వారీగా అంటే చెప్పారు కదా, దూద్గా పానిక పాని అయిపోతుంది, అది చేయరంట. ఏమంటారు, కేసీఆర్ లెక్క తప్పు అంటే సరే కేసీఆర్ లెక్క తప్పు, నువ్వు చెప్పు లెక్క, నువ్వు ఇప్పుడు మీరు అసెంబ్లీలో పెట్టండి. అసెంబ్లీలో కూడా ఎన్నిసార్లు అడిగినా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతలే, కులగణన చేసిన వివరాలు కూడా అసెంబ్లీలో పెడతలే. ఇటువంటి పరిస్థితులలో మరి మనం ఏం చేద్దాము, ఆలోచించుకోవడానికి అలా రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రో, సిద్ధిరామయ్య గారని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, ఆయనను తీసుకొచ్చి ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో మరి ఆ డిక్లరేషన్ అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వండి, అమలు చేయండి. అట్లానే బీసీలలో కూడా బాగా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉంటాయి, ఎంబీసీ కులాలు అంటే దాదాపు ఒక 36 కులాలు ఉంటాయి. ఇలా చాలా పేర్లు మనం చిన్నప్పుడు ఈ మధ్య మర్చిపోయినాం. అంటే ఎట్లా అంటే బాలసంతుల వాళ్ళు, వైరూపుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, దాసరి వాళ్ళు, దొమ్మరి వాళ్ళు, గంగరేకుల వాళ్ళు, జంగం వాళ్ళు, జోగి కులాల వాళ్ళు, మొండి వారు, వంశరాజు కులాల వాళ్ళు, పాముల కులాల వాళ్ళు, కార్లీలు, కుంభాలు, ఇట్లా పెద్దమ్మర వాళ్ళు, వీరముష్టి వాళ్ళు, అట్లానే ఊడల కులం వాళ్ళు, మన కంజార కులం వాళ్ళు, ఒండిపట్ట వాళ్ళు, నొక్కారు వాళ్ళు, పనికి మొగ్గుల వాళ్ళు, యాట వాళ్ళు, మన కంజార కులం వాళ్ళు, మొండిపట్ట వాళ్ళు, పాలయేకిరి వాళ్ళు, మందుల వాళ్ళు, ఏమైనా ఇన్నట్టు గుర్తున్నాయా? జోసి నందిన వాళ్ళు, కూనపులి వాళ్ళు, శిక్షగారు వాళ్ళు, బుక్కయ్య వాళ్ళు, గోత్రాల వాళ్ళు, కషికపాడి వాళ్ళు, సిద్ధుల వాళ్ళు, అట్లానే
కేసీఆర్ గారు ఈ లిస్టులోకి చేర్చి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లిస్ట్ అని చేసిర్రు. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇదే కామారెడ్డిలో మరొక సపరేట్ మంత్రిని పెడతామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పినారు. మరి ఆ మంత్రికి సంబంధించి ఇంతవరకు కూడా వాళ్ళు మాట్లాడతలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళకు కూడా మనం వాయిస్ ఇవ్వాలి. ఇగో ఇదే కామారెడ్డిలా పాముల వాళ్ళని ఉంటారు, వాళ్ళను మనం తీసుకుపోయి ఖమ్మంలో హైదరాబాదులో పెద్ద పెద్ద మహాసభలు అయితే అక్కడ మాట్లాడించినాం. ఎందుకోసం చెప్తున్నామంటే మనం తెలంగాణ ఉద్యమం చేసిందే బడుగు బలహీన బహుజనులందరూ కూడా బాగుండాలని చేసినాం. ఇవాళ ఆనాడు తెలంగాణ సాధించుకున్నాం, మంచిగా ముందుకు పోయినాం అభివృద్ధిలో. ఇవాళ సామాజిక తెలంగాణను కూడా చాలా బలిష్టంగా గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదలు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు 42%. కానీ ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటూ ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిర్రు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే, మీరందరు చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి, దాన్ని బయటికి ఇవ్వండి, ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం, అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారిని నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది, దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మిగతా కుల సంఘ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా, పేరున మీకు అవకాశం ఇస్తాము. 2-3 నిమిషాలల్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా దయచేసి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. నాగాల్యాండ్